హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మ్యాథ్స్లో ప్రాక్టీస్ బిట్స్ చేద్దాము. ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ ఇంకా చాలా క్వశ్చన్ పేపర్స్ ట్రై చేద్దాము. ఇవన్నీ నేను ఓన్గా ప్రిపేర్ చేసినవే. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏంటంటే ఇవి మీకు ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి. కాబట్టి క్వశ్చన్ చూడంగానే మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి టెట్ ఎగ్జామ్ కూడా తొందరలో రాబోతుంది కదా, కాబట్టి ఎంత ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో ఫస్ట్ బిట్ చూద్దాం. 2 power minus 1 plus 3 power minus 1 plus 4 power minus 1 ఇంటూ 3/4. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉండేదాన్ని సాల్వ్ చేసుకోవాలి. సో 2 power minus 1 అంటే అర్థం ఏంటి? 2 power minus 1 అంటే 1/2 ప్లస్ 3 power minus 1 అంటే 1/3. 4 power minus 1 అంటే 1/4. సో ఎల్సిఎం చేద్దాం. 2కి 3కి 4కి ఇవి మూడిటికి ఎల్సిఎం 12 అవుతుంది. 2 6 ఆర్ 6 1 ఆర్ 6, 3 4 ఆర్ 4 1 ఆర్ 4, 4 3 ఆర్ 3 1 ఆర్ 3. సో 6 + 4 10, 10 + 3 13/12 వచ్చింది. ఇప్పుడు ఈ 13/12ని 3/4తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అయ్యాయి ఉన్నాయా? 3తో 12 క్యాన్సిల్ అవుతుంది. 3 1s ఆర్ 3 4s ఆర్. సో 13 1s ఆర్ 13, 4 4s ఆర్ 16. 13/16 ఎక్కడుంది మనకి? సి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. నిర్దిష్ట పద్ధతిలో తెలపండి. థిక్నెస్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ 0.016 సెంటీమీటర్స్. ఒక కాగితపు ముక్క మందం 0.016 సెంటీమీటర్స్. అంటే తెలుగు మీడియం వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలని తెలుగులో కూడా క్వశ్చన్ ఇస్తున్నాను. సో 0.016 అనే దాన్ని మనము స్టాండర్డ్ ఫామ్లో ఎలా చూపించాలి? 0.016 పాయింట్ పక్కన ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి మనం పాయింట్ తీసేసినప్పుడు బై 3 zeros ఉండేది వేసుకోవాలి. 1000. 1 0 ఉంటే 10, 2 zeros ఉంటే 100 అట్లా. ఇప్పుడు ఇది 16/1000. ఇప్పుడు 1000 మనం ఏం రాసుకోవచ్చు? 10 cube అని రాసుకోవచ్చు కదా. 10 10s are 100, 100 10s are 1000. సో 10 cube అని రాయొచ్చు. అప్పుడు ఈ 10 cube అనేది పైకి వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 16 × 10⁻³ అవుతుంది. ఓకే, 16 × 10⁻³. సో అందరం మనం ఇదే ఆన్సర్ అనుకుంటాం, కానీ ఇది కూడా ఒకసారి చూడండి. 1.6 అంటే పాయింట్ని 2 digits పక్కకు జరిపారు, 2 digits. అప్పుడు 1.6/2 digits జరిపినప్పుడు బై 100 వేసుకోవచ్చు. అప్పుడు 100 అంటే 10 square కదా, అదేమవుతుంది? 10⁻² అవుతుంది. అప్పుడు 1.6 × 10⁻² అనేది కూడా కరెక్టే. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో ఆన్సర్ సి, ఏ అండ్ బి. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ x + 7/3x + 16 = 4/7. ఈ సమీకరణంలో x విలువను కనుగొనుము. ఇప్పుడు దీన్ని ఇక్కడ రాసుకోండి. x + 7/3x + 16 = 4/7. ఇప్పుడు ఇట్లా రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, అడ్డగుణకారం. ఇప్పుడు x + 7ని 7తో, 7 × x + 7 = 3x + 16ని 4తో, 3x + 16 మల్టిప్లై చేయండి. 7 × x 7x ప్లస్ 7 7s are 49 = 4 3s 12x ప్లస్ 16 4s are 64. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒక దగ్గరికి తెచ్చుకోండి, మామూలు టర్మ్స్ అన్నీ
ఒక దగ్గరికి తెచ్చుకోండి. 12x ఇక్కడ ఉంది, 7x ఇక్కడ ఉంది. ఇటు వస్తే 7x ఇక్కడే ఉంటుంది, 12x ఇటు వస్తే -12x. ఇప్పుడు +49 అటు తీసుకెళ్దాం. 64 ఇక్కడ ఉంది, +49 అటు వెళ్తే -49. సో 7x - 12x -5x. ఎందుకంటే 12 పెద్దది కాబట్టి దాని ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్. 64 - 49, 14 - 9 5, 1. -5x = 15. x కావాలంటే -5 అటు వెళ్ళాలి, ఇది ఇంటూ కదా, బై -5. అప్పుడు 5తో 3s -3. సో -3 ఎక్కడ ఉంది మనకి? D. సో D ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, 4 times a number reduced by 5 equals 19. Find the number. ఒక సంఖ్యకు 4 రెట్లకు 5 తగ్గిస్తే 19కి సమానం. ఆ సంఖ్య ఎంత? ఇప్పుడు సంఖ్య తెలియనప్పుడు మనం ఏమనుకోవాలి? x అనుకోవాలి. ఆ xకి 4 రెట్లు అన్నారు, 4 times 4x. దానికి 5 తగ్గించాలి, -5. ఇది దేనికి సమానం? 19కి సమానం. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు -5 అటు తీసుకెళ్ళండి. 4x = 19 + 5 ఎంత? 24. 4x = 24. x = 24/4. 4 6 are. కాబట్టి ఆన్సర్ 6B. ఓకే, మనం ఈ ఈక్వేషన్ రాసుకోవడంలోనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ 4.7 బార్ ఇన్ p/q ఫామ్. 4.7 బార్ను p/q రూపంలో చూపగా. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలి? ఫస్ట్ సిస్టమాటిక్ మెథడ్లోనే చేద్దాము. 4.7 బార్ని x అనుకుందాం. x = 4.7 బార్. బార్ అంటే అర్థం ఏంటి? అది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట, 777 అని. 4.777. ఇప్పుడు పాయింట్ పక్కన 1 డిజిటే ఉంది కాబట్టి 10తో మల్టిప్లై చేద్దాం. 10x = ఒక 7 ఇటు వస్తుంది, 47.777. ఇప్పుడు దీని కింద x వేసుకోండి, 4.777. మైనస్ చేద్దాం. 10x - x 9x = ఈ 7s క్యాన్సిల్ అయిపోతాయి. 47లో 4 పోతే 43. అప్పుడు x ఎంత అవుతుంది? x = 9x 43 కాబట్టి 43/9. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. దీనికి ఎన్నో షార్ట్ కట్స్ చెప్తూ ఉంటారు, కానీ ఆ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవడం కంటే ఈ సిస్టమాటిక్ మెథడ్లో మనం చేస్తే, ఫాస్ట్గా చేసేస్తే మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. x విలువను కనుగొనము. ఈ ట్రయాంగిల్ ఇచ్చారు, మనం x డిగ్రీస్, ఈ x ఎంతో కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీస్, త్రిభుజ ధర్మాలు మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180 degrees. అది మనకు తెలుసు. నెక్స్ట్, ఇప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్ కదా, ఒక సరళ రేఖ. దానిపైన కోణం ఎంత ఉండాలి? అది కూడా 180 degrees ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 123 degrees మనకు కనపడుతుంది కాబట్టి ఇది ఎంత ఉండాలి? 180లో నుంచి 123 తీసేయాలి. సో యాంగిల్ C కావాలంటే 180 - 123. 7 - 2 5, 57. ఇప్పుడు ఇది 57 degrees అని మనకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇది 56 అని తెలుసు, ఇది 57 అని తెలుసు. ఇది కనుక్కోవాలి. 3 కలిపితే 180 కదా, కాబట్టి ఇవి 3 యాడ్ చేసి = 180 చేస్తే మనకు వచ్చేస్తుంది. సో x + 56 + 57 = 180. 56 + 57 ఎంత? 6 + 7 13, 10 11, 113 = 180. అప్పుడు x ఎంత అవుతుంది? 180 - 113. హౌ మచ్? 7
7 - 1 6, 67 degrees. ఎక్కడుంది? బి. కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ గిఫ్ట్ ఐటమ్ ఈజ్ 176 rupees and sold it for 165 rupees. Find the discount percent. ఒక వస్తువు ప్రకటన వెల 176 రూపాయలు మరియు అమ్మకపు వెల 165 రూపాయలు. రిబేట్ శాతం ఎంత? ఇప్పుడు ఒక వస్తువుని మనము 5 రూపాయలు కొన్నాం అనుకోండి, దాని మార్కెట్ ప్రైసు 7 రూపాయలు ఉందనుకోండి. 7 రూపాయలకి అమ్మాల్సిన వస్తువుని మనకి 5 రూపాయలకే అమ్మారు. అప్పుడు మనకి డిస్కౌంట్ ఎంత వచ్చింది? 2 రూపాయలు వచ్చింది. కాబట్టి ప్రకటన వెలలో నుంచి అమ్మకపు వెల తీసేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది. అడిగింది డిస్కౌంట్ పర్సెంట్ కాబట్టి ఫస్ట్ డిస్కౌంట్ని కనుక్కొని డిస్కౌంట్ పర్సెంట్ని కనుక్కోవాలి. సో డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ మైనస్ ఎస్పీ. ఎంపీ ఎంత? మార్కెట్ ప్రైస్ 176, ఎస్పీ సెల్లింగ్ ప్రైస్ అమ్మకపు వెల 165. 6 - 5 1, 7 - 6 1, 11 rupees డిస్కౌంట్. ఇప్పుడు డిస్కౌంట్ పర్సెంట్ డి బై ఎంపీ ఇంటూ 100, రిబేటు బై ప్రకటన వెల ఇంటూ 100. 11 బై ఎంపీ ఎంత? 176 ఇంటూ 100. క్యాన్సిల్ చేద్దాం. 11తో 176, 11 1s are 11 6s are 4తో 4 25s, 4 4s 25/4 అంటే 6 1/4 అవుతుంది. ఎక్కడుంది? ఇది. సో బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఆఫ్టర్ 2 years విచ్ ఈజ్ అట్ ప్రెజెంట్ 12 lakhs ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ 4%. ఒక నగరం యొక్క ప్రస్తుత జనాభా 12 లక్షలు మరియు సంవత్సరానికి 4% చొప్పున పెరుగుతుంటే 2 సంవత్సరాల తర్వాత ఆ నగర జనాభా ఎంత? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు పెరుగుదల శాతం ఎంత? 4 అంటే 100కి 4 యాడ్ చేయండి, 104/100 అవుతుంది. అలాగే తగ్గుదల అని ఇచ్చారనుకోండి, అప్పుడు 100లో నుంచి 4 తీసేయాలి. సో ఇక్కడ పెరుగుతుంది అని ఇచ్చారు కాబట్టి 104. మొత్తం జనాభా ఎంత? 12 లక్షలు ఇంటూ 104/100. 2 సంవత్సరాలు అన్నారు కాబట్టి ఇంకొకసారి 104/100. ఇది మొత్తం క్యాన్సిల్ చేసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 2 zeros 2 zeros 2 zeros 2 zeros. ఇక్కడ ఒక 0 ఉంది. ఇవన్నీ మల్టిప్లై చేసేయండి. 120తో ఫస్ట్ 104 ఇంటూ 104, 4 4 16, 4 1s 4, 0 0 0, 4 0 1, 6 1 8 0 1. ఇప్పుడు 10816తో 120ని మల్టిప్లై చేస్తే మనకి 12,97,920 వస్తుంది. సో బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫైండ్ ద అమౌంట్ అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6,500 rupees for 2 years compounded annually, the rate of interest being 5% per annum during the first year and 6% per annum during the second year. సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగకట్టే పద్ధతిలో 6,500 రూపాయలకి 2 సంవత్సరాలకు చక్రవడ్డీ మొత్తాన్ని కనుగొనాలి. మొదటి సంవత్సరం వడ్డీ రేటు 5%, రెండో సంవత్సరం 6%. సో చక్రవడ్డీని మనం ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఇంకా కొంచెం ఈజీగా చెప్పుకోవాలంటే ఇప్పుడు అసలు 6,500, దీనికి ఫస్ట్ సంవత్సరం వడ్డీ రేట్ ఎంత? 5, కాబట్టి 5/100, 5% కదా, 5/100. క్యాన్సిల్ చేస్తే 65 5ల 5 5 25, 5 6 30, 32, 325 రూపాయలు వడ్డీ వచ్చింది. ఇప్పుడు ఈ వడ్డీని అసలుకి యాడ్ చేయండి. 6,500, 325, 5 2 8 6. ఇప్పుడు ఇది రెండో సంవత్సరం చూద్దాం. రెండో సంవత్సరం 6%,
అంటే ఇంటూ 6/100. 25 రెళ్ళు, 25 ఏళ్ళు, 25 మూళ్ళు, ఇది 25 నాలుగులు. ఇప్పుడు ఇది 2 మూళ్ళు, 2 రెళ్ళు. సో 3/273 ఇంటూ 3/2. 273 ఇంటూ 3 819/2 వేస్తే 2 నాలుగులు, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి 0, 19, 2 తొమ్మిదిలు, 10 వస్తుంది కదా, 2 ఐదులు, 409.5. ఇది ఆ సంవత్సరం వడ్డీ. ఇప్పుడు దీన్ని అసలు ఎంత, 6,825 కదా, దానికి యాడ్ చేయండి. $7,234.5. ఇవి రెండు ఎక్కడున్నాయి, ఫస్ట్, కాబట్టి ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఇంకొకసారి చూడండి. సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరగగడుతున్నారు కాబట్టి 6,500కి ఫస్ట్ సంవత్సరం 5%, కాబట్టి 6,500 ఇంటూ 5/100 325 వచ్చింది. ఈ 325 ఫస్ట్ సంవత్సరం వడ్డీ అన్నమాట. దాన్ని అసలుకి యాడ్ చేస్తే మొత్తం వస్తుంది 6,825. దీనికి ఇది రెండో సంవత్సరానికి అసలు అవుతుంది. సో దీనికి 6% వడ్డీ ఇంటూ 6/100 మనం మల్టిప్లై చేసి క్యాన్సిల్ చేస్తే 409.5 వచ్చింది. ఇప్పుడు ఇది రెండో సంవత్సరం ఆఖరికి వడ్డీ అన్నమాట. దీన్ని అసలుకి యాడ్ చేస్తే మనకి మొత్తం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ క్యూబ్ రూట్ ఆఫ్ 1728. క్యూబ్ రూట్ ఆఫ్ 1728 అని సింబల్స్లో ఇచ్చినా కూడా ఇదన్నమాట. 1728 యొక్క ఘనమూలం ఎంత? ఇప్పుడు దీన్ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుందాం. ఫస్ట్ లాస్ట్లో 8 ఉంది కాబట్టి 2తో 2 8 = 16, 2 6 = 12, 2 4 = 8, 2 4 = 2 3 = 2 2 = 2 2s, 2 1s, 2 6, 2 1s, 2 8s. అంటే 1 2తో పోదు కాబట్టి మధ్యలో 0, 2 5s, 2 4s, 2 2s, 2 7s. ఇప్పుడు ఇది 2తో పోదు కాబట్టి 3తో 3 9s are, 3 3s are. ఓకే, ఇప్పుడు 1728ని మనం ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 1 2 3 4 5 6, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 మూడులు ఉన్నాయి, 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇప్పుడు ఈ క్యూబ్ రూట్ అన్నారు కాబట్టి మూడింటిని తీసుకుందాం మనం. క్యూబ్ రూట్ అన్నప్పుడు మూడింటిని రిమూవ్ చేసేయాలి. కాబట్టి 2లు ఎన్ని ఉన్నాయి, 3, ఒకటి రాసుకోండి. ఇక్కడ 2లు ఎన్ని ఉన్నాయి, 3, ఒకటి రాసుకోండి. 3 ఉన్నాయి, ఒకటి రాసుకోండి. సో ఇది క్యూబ్ రూట్ అయిపోతుంది. 2 2 = 4, 4 3 = 12. కాబట్టి 1728కి క్యూబ్ రూట్ ఎంత, 12. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. క్రింది దత్తాంశం యొక్క మధ్యగతమును కనుగొనండి. ఇప్పుడు ఒక డేటా దత్తాంశం ఇచ్చారు, 3.3, 3.5, 3.1, 3.7, 3.2, 3.8. ఫస్ట్ వీటిని మనము అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, అంటే ఆరోహణ క్రమంలో. ఆరోహణ క్రమం అంటే ఫస్ట్ చిన్నదాని నుంచి పెద్దదాని వరకు. సో స్మాల్ నెంబర్ ఏది, అన్నిటిలో అన్నీ 3 పాయింటే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నెంబర్స్ చూసుకోవచ్చు. ఒకవేళ 2 పాయింట్ అని ఉంటే అది ఫస్ట్ చిన్నదవుతుంది. సో అన్నీ 3 పాయింట్లే కాబట్టి 3.1, నెక్స్ట్ 3.2, 3.3,
నెక్స్ట్ 3.5, 3.7, 3.8 మొత్తం 6 నెంబర్స్ ఉన్నాయి. వాటిని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాం. ఇప్పుడు 7 నెంబర్స్గా ఉండుంటే అంటే ఆడ్ డిజిట్స్లో బేసి సంఖ్యలో ఉంటే మధ్యలోదే మనకి మీడియన్ అయిపోతుంది, మధ్యగతం అవుతుంది. కానీ ఈవెన్ నెంబర్లో సరి సంఖ్యలో ఉంటే దత్తాంశంలో నెంబర్లు అప్పుడు మధ్యలో 2 వస్తాయి మనకి. ఇప్పుడు ఇక్కడ 2 వదిలేస్తే మధ్యలో 2 వచ్చాయి. అవి రెండిటికి యావరేజ్ తీసుకోవాలన్నమాట. సో 3.3 + 3.5/2 సగటు ఎంత అవుతుంది? 6.8/2. 2 3s are 2 4s are 3.4. డి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫాలోయింగ్ ఈజ్ టేకెన్ ఆన్ x-axis టు డ్రా ఏ ఫ్రీక్వెన్సీ పాలిగన్. పౌనఃపున్య బహుభుజిని గీయుటకు x అక్షంపై తీసుకొనినవి ఏవి? మిడ్ వాల్యూస్ మధ్య విలువల, ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యమా, క్లాస్ ఇంటర్వెల్స్ తరగతి అంతరాల, నన్ ఆఫ్ దీస్ ఏవి కావా? సో పౌనఃపున్య బహుభుజి గీయాలంటే x అక్షం పైన మధ్య విలువలు, y అక్షం పైన పౌనఃపున్యాలు తీసుకోవాలి. కాబట్టి x అక్షంపై తీసుకున్నవి మిడ్ వాల్యూస్, మధ్య విలువలు. నెక్స్ట్, హౌ మెనీ లైన్స్ ఆఫ్ సిమ్మెట్రీ డస్ ఏ సర్కిల్ హ్యావ్? సర్కిల్ ఒక వృత్తానికి సౌష్ఠవాక్షాలు ఎన్నుంటాయి? వృత్తానికి సౌష్ఠవాక్షాలు మనము లెక్క పెట్టలేమన్నమాట, ఎన్నైనా గీసుకోవచ్చు ఇట్లా. కాబట్టి వృత్తానికి గల సౌష్ఠవాక్షాల సంఖ్య ఇన్ఫైనైట్, అనంతం. అలాగే ఒక దీర్ఘచతురస్రానికి ఎన్నుంటాయి? 2 ఉంటాయి. చతురస్రానికైతే 4 ఉంటాయి. స్క్వేర్కి 4, రెక్టాంగిల్కి అయితే 2. కాబట్టి లైన్స్ ఆఫ్ సిమెట్రీ నేను నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్లో కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి మీకు గుర్తుంటాయి. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ లెంగ్త్స్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం ఈజ్ 5:3 and the distance between them is 16 centimeters. If the area of the trapezium is 960 centimeters square, find the lengths of parallel sides. అంటే ఒక ట్రెపీజియంలో ఏరియా ఇచ్చారు. ట్రెపీజియం అంటే ఎలా ఉంటుంది? సమలంబ చతుర్భుజం. ఇవి 2 ప్యారలల్ సైడ్స్, మిగిలినవి 2 ప్యారలల్గా ఉండవు. అంటే ఒక జత సమాంతర భుజాలు ఉంటాయన్నమాట. అది సమలంబ చతుర్భుజం. వాటి మధ్య దూరం ఇచ్చారు 16 సెంటీమీటర్స్. డి ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. మనకి ఏబి తెలియవు. ఏ అంటే ఆ 2 సమాంతర భుజాలన్నమాట. అవి ప్యారలల్ సైడ్స్ 5:3 రేషియోలో ఉన్నాయని ఇచ్చారు. 5:3 రేషియోలో ఉన్నాయంటే ఏ వచ్చి 5x అవుతుంది, బి వచ్చి 3x అవుతుంది అన్నమాట. ఎక్స్ అనుకుందాం. తర్వాత ఏరియా ఇచ్చేశారు. ఏరియాకి ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ డి ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ డి అంటే ఈ 2 సమాంతర భుజాల మధ్యలో ఉండే దూరం, ఏ అంటే ఏరియా. కాబట్టి దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంతా 960 ఇంటూ 960 ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ డి అంతా 16, ఏ అంతా 5x, బి అంతా 3x. అప్పుడు ఇదేమవుతుంది? 960 ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ 16 ఇంటూ 5x ప్లస్ 3x 8x. 2తో 2 4s 16 4 64 అవుతుంది. అంటే 64x అవుతుంది. ఇప్పుడు x కావాలంటే ఈ 64ని ఇటు తీసుకొద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 960/64. 16తో 16 8s are 16 6s are 16 4s are 4తో 60 15 టైమ్స్. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఇప్పుడు
5x అంటే ఎంత? 5 × 15 75. 3x అంటే ఎంత? 3 × 15 45. కాబట్టి అవి రెండు సమాంతర భుజాలు 45 ఒకటి 75 ఒకటి ఎక్కడున్నాయి? బి. కాబట్టి బి ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా ఇలాంటి బిట్స్ మిగిలినవి ట్రై చేద్దాము. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే.